Welcome to Ashavahi. This is Ishwar Kumar. In this video, I'm going to discuss about basics of computer. Right. And after that, I will discuss about applications of computers as well. So finally, basics of computer and computer applications is the title that I'm going to discuss in this video. So coming to here, under this chapter, we will discuss about what is a computer, అండ్ హూ వాజ్ ఇన్వెంటెడ్ దీస్ కంప్యూటర్స్ అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దానితో పాటు చూసుకుంటే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్, కంప్యూటర్కి మనకు మెయిన్ పార్ట్స్గా చూసుకుంటే ఇన్పుట్ డివైజెస్ కానీ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. సో ఇన్పుట్ డివైజెస్ పరంగా మనం చూసుకుంటే మౌస్ కానీ పెన్ ట్యాబ్స్ కానీ, వాకమ్ ట్యాబ్స్ కానీ, లేజర్ యూనిట్స్ కానీ, కీబోర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేపాటికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో సిపియూ అనేటువంటి బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ గా చెప్తాం. ఈవెన్ దో ఇట్ హ్యాస్ పార్ట్స్ లైక్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ఏఎల్యూ అని, కంట్రోల్ యూనిట్ అని, మెయిన్ యూనిట్, నథింగ్ బట్ ప్రాసెసింగ్ యూనిట్ అని దీనికి పార్ట్స్ ఉంటాయి. ఇక దాని తర్వాత అవుట్పుట్ డివైజెస్ లోకి మన రంగులోనే అవుట్పుట్ డివైజెస్ లో అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ద్వారా మనం ఇచ్చామో దాన్ని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, నథింగ్ బట్ సిపియూలో ప్రాసెసింగ్ అయిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ అనేటువంటి బయటకు వస్తుంది త్రూ అవుట్పుట్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే మానిటర్ కావచ్చు. మానిటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవుట్పుట్ డివైస్. దాని తర్వాత ఫర్దర్ గా మనం చూసుకుంటే ప్రింటర్స్ కావచ్చు. సో సిపియూలో ప్రాసెసింగ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్. సో దాని తర్వాత మనం ప్రొజెక్టర్స్ కానీ, దేర్ ఆల్సో అవుట్పుట్ డివైసెస్ అన్నట్టు. ఓకే, సో అట్లా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్ లో మనం చూసుకుంటే ప్రింటర్స్ అనేటువంటివి లేజర్ జెట్ ప్రింటర్స్ అని, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అని, ఇట్లా ఈ విధంగా రకాలు అనేటువంటివి ఉన్నాయి. we will discuss them. Then after that storage unit versus memory unit కాన్సెప్ట్ లో స్టోరేజ్ యూనిట్స్ లోనే మనకి చూసుకుంటే టెంపరీ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి, పర్మనెంట్ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రోమ్. సో రోమ్ అండ్ ర్యామ్ అని ఉంటాయి. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం, ర్యామ్స్ అంటాం. సో టెంపరీ మెమరీ లేదా క్యాష్లో స్టోర్ చేస్తూ ఉంటుంది ర్యామ్స్ అనేటువంటివి. రోమ్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమరీ. సో దే ఆర్ పర్మనెంట్ మెమరీస్ అన్నట్టు. ఆ రోమ్ కేటగిరీలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ కావచ్చు, ఫ్లాష్ డ్రైవ్స్ కావచ్చు, ఫ్లాపీ డిస్క్ కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు. ఇప్పుడు ఇటీవలగా మనకి హై ఎండ్ స్టోరేజ్ డివైజెస్, సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆన్ వర్కింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి వర్కింగ్ సిస్టమ్ మనం చూసుకోలోనే ఈ వర్కింగ్ సిస్టమ్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. విండోస్ అని, లైనెక్స్ అని చెప్పేసి, ఐఓఎస్కి సంబంధించిన యాపిల్ వర్షన్స్ అని, ఉబుంటు అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్కింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్ లోనే మనకి మేజర్ ప్రస్తుతం ఉన్నటువంటి దానిలో మనం చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లో లాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం, వాన్, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం, మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఇన్ సైజ్ అండి. ఓకే, సో వాటి యొక్క సైజ్ ను బేస్ చేసుకొని కంప్యూటర్లను మనం క్లాసిఫై చేసుకోవడం జరిగింది. మైక్రో ఫ్రేమ్ కంప్యూటర్స్ అని, మినీ కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్స్ అని, డెస్క్టాప్స్ అని, పామ్ ట్యాబ్స్ అని, సూపర్ కంప్యూటర్స్ అని, అట్లా ఆ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా తర్వాత మనం చూసుకుంటే సమ్ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. వాట్ ఈస్ జేపీజీ అంటే, సో జేపీజీ అనేటువంటి దానికి దేనికి యూజ్ చేస్తాం, ఎంపెగ్ని దేనికి యూజ్ చేస్తాం, పిఎన్జిని దేనికి యూజ్ చేస్తాం, టిఫ్ అనేటువంటిది దేనికి యూజ్ చేస్తాం, డాక్ కానీ, డాక్ ఎక్స్ కానీ, దాని తర్వాత ఎక్స్ఎల్ఎస్ పవర్ పాయింట్స్ కానీ. ఓకేనా. సో ఎక్సెల్ షీట్స్, ఎక్స్ఎల్ఎస్. దాని తర్వాత ఎండింగ్ లో పీపీటీ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం, నథింగ్ బట్ పవర్ పాయింట్స్ కానీ. ఓకేనా. దాని తర్వాత MP4 అని, MP3 అని చెప్పేసి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇట్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు basic computers, nothing but it's the fundamentals and also applications as well. Okay, so that's the important thing that we need to remember here. So right, so ముందుగా వెళ్దాం కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అనేటువంటిది ఎలక్ట్రానిక్ డివైసే కదా. సో ఎలక్ట్రిసిటీ ఉంటేనే పనిచేస్తూ ఉంది, ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయదు. రైట్. సో కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ ద డేటా. అర్థమైందా? సో ఇప్పుడు మనము ఈ కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చాము అనుకోండి, అది రిజెక్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఏది పడితే అదే కదా. ప్రాపర్ వేలో కీబోర్డ్స్ ద్వారా లేదా మౌస్ ద్వారా
మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి కంప్యూటర్కి, తీసుకుంటుందా లేదా? సో తీసుకుంటుంది. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ ది డేటా త్రూ ఇట్స్ ఇన్పుట్. ఓకేనా? త్రూ ఇన్పుట్స్. ఇప్పుడంటే కొత్త టెక్నాలజీస్ వచ్చున్నాయి. ఇప్పుడు ఓపెన్ అలెక్సా అంటాం. హే అలెక్సా ఓపెన్ ద యూట్యూబ్ అనగానే ఓపెన్ చేస్తూ ఉంది. సో గతంలో టైప్ చేసేవాళ్ళు ఇప్పుడు వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఇన్పుట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు గూగుల్ చూసుకుంటే ఓకే గూగుల్ అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హే అలెక్సా అంటే అలెక్సా కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. దాంతోపాటు కావాల్సినటువంటి పనులను కూడా చేస్తూ ఉంది త్రూ ఐఓటీ డివైజెస్ అంటాం. ఓకేనా? సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో అలెక్సా అనేటువంటిది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటి డివైజెస్ కి కనెక్ట్ అవడం ద్వారా సో మనం వాటికి ఏమైతే కమాండ్స్ ఇస్తూ ఉంటామో ఆ కమాండ్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో కమాండ్స్ ఇచ్చేది వాయిస్ ఓవర్ కమాండ్స్ ఇచ్చేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్పుట్ అన్నట్టు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫైనల్ గా ఏం జరుగుతుంది? కంప్యూటర్ ఏం చేస్తూ ఉంది? ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇన్పుట్ని ప్రాసెసింగ్ చేసిన దాన్ని అవుట్పుట్ రూపంలో ఇస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇదే అవుట్పుట్ మనం ఏం చేస్తూ ఉన్నాం? అవుట్పుట్ అంటే లైక్ టెంపరరీ అవుట్పుట్ ఉంటుంది, లేదా పర్మనెంట్ అవుట్పుట్ ఉంటుంది. సో పర్మనెంట్ అవుట్పుట్ అంటే నథింగ్ బట్ వీఆర్ స్టోరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వేరియస్ మెయిన్స్ అండి. ఓకేనా? సో టెంపరరీ అవుట్పుట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం, క్లోజ్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్ లో గూగుల్ క్రోమ్ లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తా ఉన్నాం. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మనం సెర్చ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ చదవకుండా దాన్ని ఏం చేస్తాం? క్లోజ్ చేస్తా ఉన్నాం. సో టెంపరరీ అవుట్పుట్ గా చెప్పుకోవచ్చు. బట్ అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో అదే ఇన్ఫర్మేషన్ మనం ప్రింట్ తీస్తూ ఉంటాం, లేదంటే సీడీలను, సో కాంపాక్ట్ డిస్క్లను, డివిడి, సో డిజిటల్ వర్సటైల్ డిస్క్లను స్టోర్ చేస్తూ ఉంటాం. క్లియర్ కదా? అవునా కదా? సో అట్లా ఏదైతే మనం స్టోర్ చేస్తా ఉన్నా ఇది పర్మనెంట్ స్టోరేజ్, పర్మనెంట్ అవుట్పుట్ గా మనం పెట్టుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అన్నట్టు ఎలక్ట్రానిక్ డివైస్ అయినటువంటి కంప్యూటర్లో చేస్తూ ఉంటాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఇదే కంప్యూటర్లో మనకి ఈ చాట్ జీపీటీ అనేటువంటిది, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగమైనటువంటి చాట్ జీపీటీ అనేటువంటివి, చాట్ జీపీటీ లేదా ఆర్టిఫిషియల్గా ఇమేజ్ని క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్గా ఇమేజ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో మెటా ఏఐ అని ఉంటుంది. సో ఈ మెటా ఏఐ అనేటువంటిది మనం ఓపెన్ చేసి మనకు కావాల్సిన లైక్ క్రియేట్ అన్ ఇమేజ్ అంటే ఇమేజ్ని క్రియేట్ చేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అనేది టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంది. అవన్నీ కూడా దేనికి సంబంధించినవి? నథింగ్ బట్ కంప్యూటర్స్ అన్నాడు. సో కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ డేటా ఫ్రమ్ యూజర్, ప్రాసెస్ it and produces results and also display them to the users and stores the results for future use. అర్థమైందా? సో ఇదొక అంశం. టు ప్రాసెస్ ద డేటా అండ్ కన్వర్ట్ ఇంటూ ఇన్ఫర్మేషన్ ఏ కంప్యూటర్ ఇస్ యూజ్డ్ అన్నట్టు. అర్థమైందా? సో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ప్రాసెసింగ్ చేసి దాన్ని స్టోర్ చేసే కార్యక్రమాలు ఎవరు చేస్తూ ఉన్నారు? కంప్యూటర్ చేస్తూ ఉంది. కాబట్టి కంప్యూటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలక్ట్రానిక్ డివైస్. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయింది? కంప్యూటర్ పైన డిపెండ్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ ఏదైతే నేను చెప్తా ఉన్నానో దీని యొక్క అప్లికేషన్ నాలెడ్జ్ మనం చూసుకుందాం అనుకోండి. లైక్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ అని అన్నాం అనుకోండి. వి యూజింగ్ దీస్ కంప్యూటర్స్ టు క్యాలిక్యులేట్. అర్థమైందా? వి యూజింగ్ దీస్ కంప్యూటర్స్ టు క్యాలిక్యులేట్ ది మ్యాథమెటిక్స్ ఆపరేషన్. సో ఇనిషియల్గా యాక్చువల్గా ఈ కంప్యూటర్ అనేటువంటిది తయారు చేసిన దేనికోసం అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటివి మ్యాథమెటిక్స్ చేయడానికి కనిపెట్టారు. సో ఫైనల్గా దాని తర్వాత టెక్నాలజీ అవడం, అప్డేట్ అవడం, ఐబీ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు అవడం, వారు ఈ కంప్యూటర్ల పైన రీసెర్చ్లు చేయటం, వీరు 4 MB డేటా స్టోర్ చేసేటువంటి ఫ్లాపీ డిస్క్ వీళ్ళు ఐబిఎం వాళ్ళు కనిపెట్టడం, అట్లా దీనిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం జరిగింది అన్నట్టు. ఓకేనా? సో లైక్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనం చూసుకున్నట్లయితే we can use these computers for processing the information. We can use these computers for processing of weather information. ఇప్పుడు వాతావరణానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అనాలిసిస్ చేసి చెప్పేది ఎవరు? కంప్యూటర్సే కదా. ఇప్పుడు ఒక ప్రాంతంలో మనకి సైక్లోన్ రాబోతా ఉంది అని ఎవరు చెప్తారు? కంప్యూటర్స్ చెప్తాయి. సో కంప్యూటర్ ఎట్లా చెప్తాయి? వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే లైక్ సముద్రంలో మనం ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క ప్లేస్లో ఏం చేస్తూ ఉన్నాం? కొన్ని ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి, పీడనాన్ని కలెక్ట్ చేసేటువంటి ఈ బారోమీటర్స్ పెట్టడం వల్ల ఆ బారోమీటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ కంప్యూటర్లకు ఇచ్చినప్పుడు అవి అనాలిసిస్ చేసి ఎక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఎక్కడ హై ప్రెషర్ ఉంటుంది అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని సైక్లోన్ యొక్క ఫార్మేషన్ ఎక్కడ ఉంటుందో చెప్తా ఉంటాయి. ఇవే కంప్యూటర్స్ అన్నట్టు. ఓకేనా? సో ఇది ఒక అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే కంప్యూటర్స్ కార్లను డ్రైవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, డ్రోన్ని ఫ్లై చేయడానికి. ఇదే కంప్యూటర్స్ని ఏరోప్లైన్స్ని ఫ్లై చేయడానికి, ఏవియేషన్ రంగంలో కూడా కంప్యూటర్లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ చార్లెస్ బబేజ్. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఇట్ వాజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్? చార్లెస్ బబేజ్. అండ్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కంప్యూటర్ ఇస్ అలన్ ట్యూరింగ్. ఓకే. సో నెక్స్ట్ బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, జాన్ వన్ న్యూమన్. సో బేసిక్
ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ ని కనిపెట్టింది మాత్రం జాన్ వన్ న్యూమన్ గారు. ఓకేనా. సో ఇన్ జనరల్ గా మోస్ట్ గా రిపీట్ అవుతున్నటువంటి అంశం మనం చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ రిపీట్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఆన్సర్ చార్ల్స్ బబేజ్. ఓకే. నెక్స్ట్, ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో మనం చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ గా ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఉంటుంది, ఎంయు మెమరీ యూనిట్ ఉంటుంది. దాని తర్వాత రెజిస్టర్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకేముంటాయి, ఇవన్నీ కాంబినేషన్ తో ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఉండేది. నెక్స్ట్, ఫస్ట్ ప్రోగ్రామర్ మనం చూసుకుంటే లేడీ అడా లవ్లే. సో తను ఫస్ట్ ప్రోగ్రామర్ 1880లో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అగస్టా అడాకింగ్ నోయల్, ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో రైటర్. సో వీళ్ళు ఫస్ట్ ప్రోగ్రామర్స్ అన్నట్టు, క్లియర్ కదా. సో వీళ్ళు ప్రోగ్రామ్ ని తయారు చేయడం జరిగింది. ఇంకా దీంట్లో మనం చూసుకుంటే ఈ కంప్యూటర్స్ లోని కొన్ని రకాలు కూడా చూడవచ్చు మనం. లైక్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ నేమ్ ఇనాయిక్ అంటాం, 1946లో ఇన్వెంట్ చేయడం జరిగింది. సో జేపీ ఎకరెట్ అండ్ జేడబ్ల్యూ మెక్లీ, యూనివర్సిటీ ఆఫ్ పెనిన్సులేవియాలో వీళ్ళు ఇన్వెంట్ చేయడం జరిగింది ఈ యొక్క కంప్యూటర్ ని. తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ కంప్యూటర్ ఫర్ ద హోమ్ యూజర్ ఇంట్రడ్యూస్డ్ బై ఐబిఎం ఇన్ 1981. సో మొట్టమొదటిసారిగా ఐబిఎం అనేటువంటి కంపెనీ వాళ్ళు కంప్యూటర్, హోమ్ బేస్డ్ కంప్యూటర్ లేదంటే పర్సనల్ కంప్యూటర్ ని వాళ్ళే, సో హోమ్ బేస్డ్ అయినా పర్సనల్ కంప్యూటర్ అయినా వాళ్ళే ఇన్వెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లాపీ డిస్క్ అని అంటాం, ఈ ఫ్లాపీ డిస్క్ ను కూడా మొట్టమొదటిగా ఇన్వెంట్ చేసింది ఈ ఐబిఎం కంపెనీ వాళ్ళే. దాని యొక్క డేటా ఎంత ఉండేది, 4 MB ఉండేది అన్నట్టు, అర్థమైందా. సో 4 MB ఉన్నటువంటి ఒక ఫ్లాపీ డిస్క్ ని, అప్పుడు 4 MB అంటేనే అప్పుడు అతి పెద్దది అన్నట్టు. ఫ్లాపీ డిస్క్ కూడా చాలా పెద్దగా ఉండేది, చాలా హైట్ లో ఉండేది అన్నట్టు. ఓకేనా. సో చాలా హైట్ లో ఈ ఫ్లాపీ డిస్క్ అనేటువంటిది ఉండేది, అవునా కదా సార్, ఉండేది అన్నట్టు. ఓకేనా. సో ఇది అతి పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. సో ఐబిఎం కంపెనీ వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ లోకి వెళ్తే జనరల్ గా మనకి ఈ కంప్యూటర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ అని అంటాం, రెండు సాఫ్ట్వేర్ అని అంటాం. సో లైక్ హార్డ్వేర్ అని అంటాం, సాఫ్ట్వేర్ అని పిలుస్తూ ఉంటాం ఈ కంప్యూటర్ సంబంధించి. ఇంకా అయితే ఇక్కడ మనకి అంశం ఏంటి అంటే లైక్ హార్డ్వేర్ అంటే ఏంటి, సో హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్య వ్యత్యాసం ఏంటి. హార్డ్వేర్ ఇస్ అండ్ నథింగ్ బట్ దట్ విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్ అనమాట. సో అర్థమైందా. సో హార్డ్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉందా. సో హార్డ్వేర్ అంటే సో హార్డ్వేర్ అంటే విచ్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. సో ఫీల్ అవుతాము, దాంతోపాటు దాన్ని పట్టుకోగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అంటే దానికి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను. సో లైక్ చూడండి, ఇక్కడ కీబోర్డ్ హార్డ్వేరే కదా, సో కీబోర్డ్ హార్డ్వేరే కదా. దాని తర్వాత ప్రింటర్స్ హార్డ్వేరేనా, మౌస్ హార్డ్వేరేనా, నెక్స్ట్ దాని తర్వాత సిపియు హార్డ్వేరేనా, డిస్క్ హార్డ్వేరేనా. ఓకేనా. సో ర్యామ్ కానీ రోమ్స్ కానీ ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్లే. దాని తర్వాత కంప్యూటర్ లోపల సిపియు లోపల ఉంటాయి మదర్ బోర్డ్స్ అని డాటా బోర్డ్స్ అని సర్క్యూట్స్ అని చిప్స్ అని మెమరీ కార్డ్స్ అని ఉంటాయా. సో అవన్నీ కూడా హార్డ్వేర్ పరిధిలోకి వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఏవైతే మనం కంటితో చూడగలమో, ఏవైతే మనం టచ్ చేయగలమో, ఏవైతే మనం పట్టుకోగలమో ఆ డివైజెస్ అన్ని కూడా హార్డ్వేర్ పరిధిలోకి వస్తుంటాయి. అర్థమైంది. ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా హార్డ్వేర్స్, మొబైల్ ఫోన్ కూడా హార్డ్వేరే, సాఫ్ట్వేర్ ఏం కాదు. బట్ ఈ మొబైల్ ఫోన్ లోపల ఉండేది మాత్రం సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అనగా దట్ విచ్, సాఫ్ట్వేర్ అంటే ఏంటి చెప్పండి, విచ్ వీ కెనాట్ టచ్ అండి. ఇప్పుడు ఫోన్ లో ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది Android 14 అనుకోండి. Android 14 మనం టచ్ చేయగలమా, బోర్డుని టచ్ చేయగలం, ఇక్కడ హార్డ్వేర్ కాబట్టి. మరి Android 14 టచ్ చేయగలమా, లోపల అంటే సాఫ్ట్వేర్ టచ్ చేయగలమా, టచ్ చేయలేము అన్నట్టు. సో విచ్ వీ కెనాట్ టచ్ బట్ ఇట్ ప్రాసెసెస్ ద ఇన్ఫర్మేషన్. అర్థమైందా. సో ఇది సాఫ్ట్వేర్ కి అండ్ హార్డ్వేర్ కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. సో హార్డ్వేర్ కి ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి, ఇది మౌస్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, మదర్ బోర్డ్ కావచ్చు, ఇది ఫ్యాను, ఇది స్టోరేజ్ డివైజెస్ అంటే లైక్ స్లాట్స్ ఇన్సర్ట్స్ కార్డులు, ఇవి ఈవెన్ స్పీకర్లు, ఇదేమో చిప్ లైక్ ఎంపీ యూనిట్ అంటాం, మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్తా ఉంటాం. ఇదేమో స్మాల్ ప్రింటర్ కావచ్చు, ఇదేమో మెమరీ కార్డు, ఇదేం కీబోర్డు, ఓకే, ఇది స్కానర్, ఇవన్నీ ఉన్నాయా. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ హార్డ్వేర్. కమింగ్ టు సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఏంటి, సో లైక్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విండోస్ అనేటువంటిది సాఫ్ట్వేర్ అండి, లైనెక్స్ అనేటువంటిది సాఫ్ట్వేర్, ఉబుంటు అనేటువంటిది సాఫ్ట్వేర్. అర్థమైందా. సో విండోస్ సాఫ్ట్వేర్, లైనక్స్ సాఫ్ట్వేర్, ఉబుంటు అనేటువంటిది
సాఫ్ట్వేర్. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ విండోస్లోనే ఎంఎస్ ఆఫీస్ అని ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది సాఫ్ట్వేర్. గూగుల్ క్రోమ్ అనేటువంటిది సాఫ్ట్వేర్. బింగ్ అనేటువంటిది సాఫ్ట్వేర్. చాట్ జీపీటీ అనేటువంటివి సాఫ్ట్వేర్స్ అండి. ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ యాంటీవైరస్ కూడా. సో యాంటీవైరస్ ఈజ్ ఆల్సో one of the software which protects the system. అర్థమైందా? సో which protects the system from virus. సో వైరస్ అనేటువంటి దాని నుంచి సిస్టమ్స్ ని ఈ యాంటీవైరస్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ అంశం. సో వైరస్ కూడా ఫుల్ ఫామ్ ఉంటుంది. లైక్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్ అంటాం. సో వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అండి? వైటల్ ఇన్ఫర్మేషన్. వైటల్ అంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం రిసోర్సెస్ కూడా సమాచారం. ఓకేనా? సో అండర్ సీజ్ అనమాట. అండర్ సీజ్ అంటే నిర్బంధిస్తూ ఉంటుంది. సో వైరస్ రాంగ్లోని ఒక సిస్టమ్కి వైరస్ రాంగ్లో ఏం జరుగుతుంది? మన సిస్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాక్సెస్ చేయకుండా సీజ్ చేయబడుతూ ఉంటుంది. అర్థమైందా? సో అది వైరస్ అనమాట. ఫైల్ కరప్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అవ్వకుండా ఉంటా ఉంది. అర్థమైందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా లేదా? అర్థం అవ్వాలి. ఈ వైరస్ లో కూడా టైప్స్ ఉంటాయి మళ్ళీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రోజన్ అనేటువంటిది వైరస్ అండి. ట్రోజన్ అనేటువంటిది వైరస్. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇటీవల మనకి న్యూస్ లో ఉంది రామ్సమ్వేర్ అని అంటాం. రామ్సమ్వేర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వైరస్. సో రామ్సమ్వేర్ గురించి మనం చాలా తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే ఈ రామ్సమ్వేర్ అనేటువంటిది మన మొబైల్స్ లోకో లేదా ల్యాప్టాప్ లోకో ఎంటర్ అయ్యింది. ఇది అన్వాంటెడ్ లింక్స్ ని మనం క్లిక్ చేస్తే. సో వెన్ ఎవర్ వీ క్లిక్డ్ ఆన్ ద అన్వాంటెడ్ లింక్స్ ఆటోమేటికల్లీ రాన్సమ్వేర్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ సిస్టమ్స్ విచ్ ఎన్క్రిప్ట్స్ ద డేటా అండి. సో రాన్సమ్వేర్ ఏం చేస్తుంది? మన కంప్యూటర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ చేసి పడేస్తుంది, అంటే లాక్ చేస్తుంది అన్నట్టు. సో లాక్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఏమని? పలానా మీ ఇన్ఫర్మేషన్ మేము లాక్ చేసాము, దాన్ని మేము అన్లాక్ చేయాలి అంటే మీరు ఒక $100 $200 ఎంతో కొంత వాళ్ళు డిమాండ్ చేస్తారు. దాన్ని క్రిప్టో కరెన్సీ ద్వారా మాకు పంపించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో వెంటనే ఆ డబ్బులు కనుక మన క్రిప్టో కరెన్సీ ఫార్మాట్ లో కనుక వాళ్ళకి పంపితే ఆ ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారో దాన్ని డీక్రిప్ట్ చేస్తారు. అర్థమైందా? సో వన్స్ రామ్సమ్ వైరస్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఎన్క్రిప్ట్ చేస్తే, లాక్ చేస్తే దాన్ని డీక్రిప్ట్ చేయడానికి, అంటే అన్లాక్ చేయాలి అంటే మళ్ళీ అదే కోడ్ ఉపయోగించి అన్లాక్ చేయాలి. వేరే ఏ కోడ్ యూస్ చేసినా కష్టం అన్నట్టు, ఓపెన్ అవ్వదు. కంప్లీట్గా ఫైల్ అనేటువంటిది కరప్ట్ అవుతుంది. అర్థమైందా? సో అదే ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఈవెన్ వైరస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఈవెన్ ట్రోజన్ అయినా రామ్సమ్వేర్ అయినా కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండి. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా మనం చూసామా లైక్ కంప్యూటర్స్ కి పార్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నప్పుడు లైక్ దే హ్యావ్ ఇన్పుట్ డివైస్. వాట్ ఆర్ ద డివైజెస్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, ప్రాసెసింగ్ డివైజెస్ ఉంటాయి, అండ్ అవుట్పుట్ డివైజెస్ అనేటువంటివి ఉంటాయండి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్పుట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ డివైజెస్ లైక్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ ని ఈ కంప్యూటర్కి ఇస్తామో దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ డివైజెస్. క్లియర్ కదా? లైక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చేటువంటిది ఇన్పుట్ డివైజెస్. దానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే లైక్ కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ కానీ, డిజిటల్ కెమెరా కానీ, ట్రాక్ బాల్స్ కానీ, గేమ్ ప్యాడ్స్ కానీ, జాయ్ స్టిక్స్ కానీ, వ్యాకమ్ పెన్ ట్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అండి. ఆల్ దీస్ ఆర్ ఇన్పుట్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొక అంశం అవుట్పుట్ డివైజెస్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అవుట్పుట్ డివైజెస్ అంటాం. లైక్ ఇన్పుట్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో, దానికంటే ముందు ఇది డిస్కస్ చేద్దాం. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెసింగ్ చేస్తే ఇప్పుడు ఎట్లా అండి? ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి. సో ఇన్పుట్ డివైజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిపియుకి రీచ్ అవుతుంది. సిపియు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవుట్పుట్ డివైజెస్కి వస్తాయి అన్నట్టు. సో మెయిన్ ప్రాసెసింగ్ మధ్యలో ఉండేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ is electronic circuitry within a computer that carries out the instructions of a computer program by performing the basic arithmetic, logical control and input-output operations specified by the instructor. సో సింపుల్ గా ఇక్కడ అంశం ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అండి. సో బ్రెయిన్ ఏం చేస్తుంది? మనిషికి ప్రతిదీ కూడా థింక్ చేస్తుందా, ఆలోచన చేస్తుందా? సో దట్స్ వై ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అన్నట్టు. సిపియులో కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. సో ఆలోచన చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. లైక్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ, లాజికల్ ఆపరేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ యొక్క ఎనాలిసిస్ కానీ, బిగ్ డేటా అనలైటిక్స్ కానీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క సిపియులో, సెంట్రల్ ప్రాసెసింగ్
యూనిట్లో అండి. అర్థమైందా? సో ఇదొక ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్ గా మనం చూసుకుంటే CPU ఇస్ ద హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అండ్ ఆల్సో బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. బోత్ ఇక్కడ హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కూడా CPUనే అన్నట్టండి. ఓకేనా? సో దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ఫ్యూచర్స్ ఆఫ్ CPUలో చూసుకుంటే లైక్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ విచ్ థింక్స్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ఇన్స్ట్రక్టర్ లేదా ప్రోగ్రామర్ అంటాం. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో ఆ భాష కాకుండా కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఉంటుంది. మిషన్ లాంగ్వేజ్ అని అంటాం. అర్థమైందా? సో మన జనరల్ భాషలో కంప్యూటర్కి ఇచ్చినప్పుడు ఆ జనరల్ లాంగ్వేజ్ అంతా కూడా మెషిన్ లాంగ్వేజ్లో మారి ఆ మిషన్ లాంగ్వేజ్ ని CPUకి వెళ్తుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్. ఆ మిషన్ లాంగ్వేజ్ నథింగ్ బట్ దాని టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బైనరీ కోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బైనరీ కోడ్ లేదా బైనరీ లాంగ్వేజ్ అని కూడా పిలవచ్చు. దాని తర్వాత పాస్కల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. పాస్కల్ తర్వాత ట్రాన్స్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు కొత్తగా ఇంకా మనం చూసుకుంటే మార్కెట్ లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో లైక్ పైథాన్ అని చెప్పేసి, దాని తర్వాత జావా అని చెప్పేసి, C++ అని, దాని తర్వాత ఒరాకిల్ అని. అర్థమైందా? సో దాని తర్వాత ఒరాకిల్ అని. సో ఇట్లా ఈ విధంగా రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ ఫార్మాట్లో మనం ఇన్పుట్ డివైజెస్ ద్వారా కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అవి ప్రాసెస్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ అంశంగా మనం చూసుకుంటే ఇదే CPU వాటి యొక్క అన్ని పార్ట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటా ఉంది. సో ఇంకొక డివైస్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్ అండి. ఇది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తూ ఉంటుంది బై యూజింగ్ మానిటర్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కానీ, స్క్రీన్ ప్రొజెక్టర్ కానీ, GPS లొకేషన్ కానీ, ప్లాటర్స్ కానీ, వీడియో కార్డ్స్ ద్వారా, స్పీకర్స్ ద్వారా, సౌండ్ కార్డ్స్ ద్వారా, ప్రింటర్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనకి బయటకి ఇస్తూ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. సో ఇవి మనకి ఫైనల్ గా ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ చూడటం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్దర్ గా మనం చూసుకుంటే ఇంకొక అంశాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఇదే CPUలో కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఓకేనా? సో ఇదే CPUలో యూనిట్స్ లైక్ కంట్రోల్ యూనిట్ అని, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని, మెమరీ యూనిట్ అని ఉంటాయండి. సో కంట్రోల్ యూనిట్ అంటే ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ఆల్ ద సిస్టమ్. పేరులోనే ఉంది కదా. సో కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ఏం చేస్తా ఉంది? సో ఇట్ కంట్రోల్స్ ద సిస్టమ్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ఇట్స్ పార్ట్స్ అండి. దాని తర్వాత అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ALU అంటాం. సో ALU అనేటువంటిది ఏం చేస్తా ఉంది? మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లైక్ C కానీ, C++ కానీ, పాస్కల్ కానీ, ట్రాన్స్ కానీ, జనరల్ బేసిక్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో బిగినర్స్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఇచ్చినప్పుడు అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో అది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ మెమరీ యూనిట్లో కూడా, సో నథింగ్ బట్ MUలో స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ త్రీ కూడా కాంపోనెంట్స్ లేదా పార్ట్స్ ఆఫ్ CPU గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ CPU. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ CPU? ALU అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కావచ్చు, లేదా కంట్రోల్ యూనిట్ కావచ్చు, లేదంటే మెమరీ యూనిట్ కావచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. ఇంకొక అంశం మనం చూద్దాం. సో మానిటర్స్ చూద్దాం. మానిటర్స్ లో టైప్స్ చూద్దాం. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మానిటర్స్ అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా అసలు మానిటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ టు టీవీ. సో టీవీలో ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉందో, పిక్చర్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉందో, అదే విధంగా ఈ మానిటర్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే a monitor is a TV-like display attached to the computer on which the output can be displayed and also can be viewed on it. So it can either be a monochrome display or a color display. So గతంలో అంటే మనం చిన్నప్పుడు స్కూల్స్ లో ఉండేవి ఈ CRT మానిటర్స్ అంటాం, క్యాథోడ్ రే ట్యూబ్స్ అంటాం. సో అవి బ్లాక్ కలర్ ఉండేవి, అంటే బ్లాక్ అండ్ వైట్ ఉండేవి. దాని తర్వాత కొంచెం టైం గడిచిన తర్వాత కలర్ అవి కూడా వచ్చినాయి ఈ CRTలోనే. సో క్యాథోడ్ రే ట్యూబ్స్ లో కలర్ మానిటర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ మానిటర్స్ కూడా ఉండటం జరిగింది. సో దాని తర్వాత ఆ బ్లాక్ అండ్ వైట్ ని మోనోక్రోమ్ అంటాం, అంటే సింగిల్ కలర్ అన్నట్టు. దాని తర్వాత వచ్చినాయి కలర్ డిస్ప్లేస్, మల్టిపుల్ కలర్స్ అన్నట్టు. ఓకేనా? ఇంకా దాని తర్వాత గడిచే కొద్దిగా మనకి LCD మానిటర్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఫస్ట్ CRT క్యాథోడ్ రే ట్యూబ్స్ అంటాం. ఓకేనా? సో క్యాథోడ్ రే ట్యూబ్స్ అని అంటాం, CRT ట్యూబ్స్ అంటాం. దాని తర్వాత CRT కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ మనకి LCD అంటాం, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ అంటాం. సో LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అర్థమైందా? సో LCD ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండి, LCD అని. ఇక దాని తర్వాత ఇప్పుడు
ఎల్ఈడీస్ కూడా వచ్చి ఉన్నాయి, లైక్ ఎల్ఈడీస్ అండి. సో లిక్విడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటాం. సో ఎల్ఈడి డిస్ప్లేస్ లోనే వి సే దట్ లైట్ ఎమిటింగ్ డిస్ప్లే. సో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ యాక్చువల్గా వాటిని సో ఎల్ఈడి డిస్ప్లే అంటాం. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ తో ఆ డిస్ప్లేని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో వాట్ వీ కెన్ సే ఎల్ఈడీస్ గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా? సో ఎల్ఈడీస్ గా మనం చెప్పుకోవచ్చు అండి. క్లియర్ కదా? సార్ నో. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ ప్రింటర్స్ పరంగా మనం చూసుకుంటే లైక్ ప్రింటర్స్ అనేటువంటివి టైప్స్ చూస్తే లైక్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని ఉంటాయి అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని ఉంటాయి. ఓకేనా? సో ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే ఏంటి అంటే ప్రింట్ చేసిన తర్వాత ఆ అక్షరం అనేటువంటిది మనం టచ్ చేస్తే మనం చెప్పగలం. ఇప్పుడు మీరు ఇన్విటేషన్ కార్డ్స్ చూసారనుకోండి, ఆ ఇన్విటేషన్ కార్డ్స్ పైన పేర్లు మీరు చూస్తే ఎంపోజ్ చేసి ఉంటాయి. మన కళ్ళు మూసుకొని తడవకుండా చెప్పొచ్చు ఇది పలానా అక్షరం, ఇది పలానా అక్షరం అని. అర్థమైందా? సో అట్లా ఆ ఎంపోజ్ చేసినటువంటి లెటర్స్ అనేటువంటివి దేని ద్వారా ప్రింట్ చేయబడతాయి? లైక్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ద్వారా ప్రింట్ చేయబడతాయి అండి. ఇంపాక్ట్ ప్రింటర్స్ ద్వారా ప్రింట్ చేయబడతాయి. దీనిలోనే మనకి లైక్ డైసివిల్ ప్రింటర్స్ ఉన్నాయి, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మెడికల్ షాప్స్ మీరు చూడండి, మెడికల్ షాప్స్ లో ఉన్నటువంటి ప్రింటర్స్ ఉన్నాయి. అపోలో మెడికల్ షాప్స్ లో పోతే వాళ్ళు బిల్ ఇస్తారా, ఆ బిల్ ఇచ్చే ప్రింటర్స్ ఉన్నాయా, అవి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అన్నట్టు. ఓకేనా? సో నథింగ్ బట్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అన్నట్టు. ఈవెన్ రైల్వే స్టేషన్ లోకి మీరు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ లో టికెట్ కనుక మీరు కౌంటర్ లో తీసుకుంటే వాళ్ళు టికెట్ ప్రింట్ వేసిస్తారు. అదే ప్రింటర్ డాట్ మ్యాట్రిక్స్ అనేటువంటి ప్రింటర్స్ అండి. అర్థమైందా? సో నెక్స్ట్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని ఉంటాయి. లైక్ ప్రింట్ అక్షరం పడుతుంది కానీ బట్ మనం టచ్ చేస్తే చెప్పలేం. జనరల్గా ఇప్పుడు బుక్స్ ప్రింట్ తీస్తా ఉన్నామా, తీపించుకుంటూనే ఉన్నామా జిరాక్స్ మెషిన్ ద్వారా. సో అవి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అన్నట్టు. సో మనం ఈ ఫింగర్ తో టచ్ చేసినా కానీ మనం దాన్ని కనిపెట్టలేం. సార్ నో. సో అదే అన్నట్టు. సో లైక్ ఇట్లా టైప్స్ ఇంక్జెట్ ప్రింటర్స్ అని ఉంటాయి, లేజర్ ప్రింటర్స్ అని ఉంటాయి. కలిపి కొన్ని ఇంక్జెట్ కమ్ లేజర్ ప్రింటర్స్ తో మనకు వస్తా ఉన్నాయి. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం అండి. సో ఫైనల్ గా ప్రింటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్ ప్రింట్స్ ద ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్ కావచ్చు లేదా లెటర్స్ ఫార్మాట్ లో అయినా ప్రింట్ చేయవచ్చు. ఓకేనా? సో లైక్ టెక్స్ట్ రూపంలో లేదంటే ఇమేజెస్ రూపంలో ప్రింటర్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయవచ్చు. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రింటర్స్ మనం చూసాము అనుకోండి. లైక్ ఇంపాక్ట్ ప్రింటర్స్ లోనే లైక్ ఇంపాక్ట్ ప్రింటర్ ఈజ్ ద ప్రింటర్ that strikes the print head against an ink ribbon to mark the paper. సో కామన్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ డాట్ మ్యాట్రిక్స్ అండ్ డైఎస్సి వీల్ ప్రింటర్స్. సో అది ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో గదే అన్నాడు. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఏం చేస్తూ ఉంటే జస్ట్ ఇంక్ ని స్ప్రే చేస్తూ ఉంటుంది పేపర్ పైన. సో ఇన్ ద డాట్స్ రూపంలో ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేపర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఐ విల్ షో ద పేపర్ యాజ్ వెల్. ఓకే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ద్వారా ప్రింట్ చేయబడింది. సో దీన్ని మనం టచ్ చేసాము అనుకోండి, ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వం, లేదు. బట్ ఇది మనం మైక్రోస్కోప్ తో కనుక అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏ కనిపిస్తూ ఉందా, ఏజ్ లెసన్ కనిపిస్తూ ఉందా. సో దీనిపైన మనం మైక్రోస్కోప్ తో కనుక టెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఈ విధంగా చుక్కలు ఉంటాయండి. ఓకేనా? సో ఈ విధంగా లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా చుక్కలతో కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి పోయి చూస్తే మైక్రోస్కోప్ తో చూస్తే అర్థమైందా? అంటే ఒక్కొక్క చుక్క ఇంక్ అనేటువంటిది స్ప్రే చేయబడుతూ ఉంటుంది. ఆ నాజల్స్ ద్వారా, మైన్యూర్ నాజల్స్ ద్వారా ఇంక్ అనేటువంటిది స్ప్రే చేయబడతా ఉంటుంది. అర్థమైనా? సో ఇట్లా ఉంటుంది. ఫైనల్ గా దూరంలో చూస్తే మీకు ఒక లైన్ లెక్క ఈ విధంగా లైన్ లెక్క కనిపిస్తుంది, కానీ బట్ దగ్గరకు పోయి చూస్తే ఇట్లా చుక్కలు ఉంటాయి. సో ఇట్లా ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ద్వారా ఇంక్ అనేటువంటిది పేపర్ పైన స్ప్రే చేయబడతా ఉంటుంది అండి. ఓకేనా? సో ఇది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ కి సంబంధించి. దీనిలో ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే లైక్ లేజర్ ప్రింటర్స్ అని, రోలింగ్ అంటే లైక్ లేజర్ ప్రింటర్స్ కావచ్చు, లేదు అంటే ఇంకా ఫర్దర్ గా ఉన్నటువంటి ఇంక్జెట్ ప్రింటర్స్ కానీ. క్లియర్ కదా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ చూసాం కదా, లైక్ డాట్ మ్యాట్రిక్స్, ఇది ఇంక్జెట్, ఇది లేజర్ ప్రింటర్, ఇది ఆల్ ఇన్ వన్. సో డాట్ అంటే లైక్ లేజర్ ప్లస్ ఇంక్జెట్ రెండు కూడా కలిసి ఉంటాయి. ఓకేనా? సో లైక్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ప్రింటర్స్ కి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ గా మనం చెప్పుకోవచ్చు అండి. లైక్ ఇంపాక్ట్ ప్రింటర్ అయినా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అయినా ఇట్ ప్రింట్స్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇమేజెస్ బై స్ట్రైకింగ్ ప్రింట్ హ్యామర్ ఆర్ వీల్ అగైన్స్ అన్ ఇంక్డ్ రిబ్బన్. సో మీరు ఈ మెడికల్ షాప్స్ లో ఉన్న ప్రింటర్ చూస్తే ఒక రిబ్బన్ ఉంటుంది, రిబ్బన్ పైన ఒక అక్షరాలు వచ్చి జస్ట్ టక్ 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 అని కొడుతూ ఉంటే దాని అచ్చులు పేపర్ పైన పడుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ లేదంటే లేజర్ ప్రింటర్స్ లో మనం చూసామనుకోండి, ఇట్ ప్రింట్స్ ద క్యారెక్టర్స్ అండ్ ఇమేజెస్ వితౌట్ స్ట్రైకింగ్ ద పేపర్. అర్థమైనా? సో లైక్ జస్ట్ ప్రింట్ వచ్చేస్తుంటది కదా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ లో, గది వ్యత్యాసం. బట్ ఇక్కడ స్పీడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్స్ అనేటువంటివి స్లోగా ప్రింట్ చేస్తాయి. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఏమో ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్ గా
ప్రింట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 మినిట్లో 7 to 10 పేజెస్ ప్రింట్ చేస్తుంది ఈ లేజర్ ప్రింటర్స్. బట్ డాట్ మ్యాట్రిక్స్ వచ్చేపాటికి 1 మినిట్లో 1 పేజీని ప్రింట్ చేస్తా ఉంటుంది. సో అంటే అవి ఫాస్ట్, ఇవి స్లో అన్నట్టు. నెక్స్ట్ ఇట్స్ ప్రింటింగ్ క్వాలిటీ ఇస్ లోయర్. సో డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ మనం చూస్తే ప్రింటింగ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, లోగా ఉంటుంది. బట్ ఇక్కడ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ మనం చూస్తే లేదా లేజర్ ప్రింటర్స్ యొక్క ప్రింటింగ్ మనం చూస్తే చాలా క్వాలిటీతో ఉంటాయి. అర్థమైంది? లైక్ ఇప్పుడు ఫోటోలు మనం చూడండి, మ్యాక్సీ ఫోటోలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. ఇప్పుడు వాటర్ కలర్స్ కూడా వస్తా ఉన్నాయి ప్రింట్ చేసి, ఎట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇట్ నార్మల్లీ యూజెస్ కంటిన్యూస్ పేపర్ షీట్ అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి అపోలో మెడికల్ షాప్, దానిలో ఉన్న ప్రింటర్స్ కంటిన్యూస్గా షీట్లు వస్తూనే ఉంటాయి అన్నట్టు. బట్ ఈ వీటికైతే మనం వాడే లేజర్ ప్రింట్స్కి అయితే కంటిన్యూస్ షీట్స్ ఉండవు. A4 సైజు లేకపోతే A3 సైజు, A7, A5 సైజులో ఉంటాయి అన్నట్టు. ఇండివిజువల్ షీట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవి ప్రింట్ చేసేటప్పుడు ఎట్లాగా డాట్ ప్రింటర్స్కి అని సౌండ్ వస్తుంది, బట్ ప్రింటర్స్ ఈ వీటికి మాత్రం అంత సౌండ్ అయితే రాదు. సో వీటిలో రిబ్బన్ యూస్ చేస్తాము, వాటిలోనేమో క్యాటరేజెస్ అనేటువంటి యూస్ చేస్తాం. ఇదేమో లెస్ ఎక్స్పెన్సివ్, అయ్యేమో మోర్ ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే డాట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపాక్ట్ ప్రింటర్, వేరస్ లేజర్ ప్రింటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, అర్థమైందా? సో ఈ డాట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్, లైక్ అడిగారు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపాక్ట్ ప్రింటర్ అని చెప్పేసి అడిగారు. సో డాట్ మ్యాట్రిక్స్. నాన్ ఇంపాక్ట్ అయితే మాత్రం లేజర్ కానీ, ఇంక్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో టిల్ దెన్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.